హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇదైతే అన్ప్లాన్ ట్రిప్ కాశీకి. సడన్గా ప్లాన్ చేశారు మా హస్బెండ్. కాశీకి దేవుడు ఆజ్ఞ లేనిదే వెళ్ళరంటారు కదా, అలానే మేము ప్లానే చేసుకోలేదు అసలు. సడన్గా డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాం. ఇంకా తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. హ్యాపీగా టైర్ 1లో సీట్ బుక్ అయితే చేసేసుకున్నాము. మేము వెళ్ళిన ట్రైన్ అయితే సంగమిత్ర ట్రైన్, రామగుండం నుంచి ఉపాధ్యాయ వరకు. వారణాసిలో స్టాప్ లేదు. ఉపాధ్యాయ నుంచి వారణాసికి ఒక 20 minutes పడుతుంది. మేము 22nd రోజు 2 AM స్టార్ట్ అయ్యాము. 23rd 4:30కి ఉపాధ్యాయకి రీచ్ అయిపోయాము. ఇంకా ఆటో తీసుకొని వారణాసి వెళ్ళాము. హోటల్ కూడా చూసుకోవాలి. ఇంకా మేము ఒక హోటల్ వ్యూ చూసాము, చాలా నచ్చింది. కానీ టెంపుల్కి చాలా దూరం, అవుట్స్కట్స్లో ఉండే. ఇంకా వద్దు అనేసి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర గంగా వ్యూ అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం. రూమ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ అయిపోయి హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాము. అక్కడ బోట్ తీసుకొని అన్ని ఘాట్స్కి ఒక రౌండ్ వేసి ఘాట్కి ఆపోజిట్ సైడ్లో గంగా స్నానం వేసి మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకి దింపుతారనమాట. అట్లా మాట్లాడుకున్నాం మేము బోట్ వాళ్ళతో. ఇలా ఘాట్స్ అన్నీ చూపించడానికి బోట్ వాళ్ళు మాకు 500 అయితే ఛార్జ్ చేశారు. కాశీలో మన తెలుగు వాళ్ళే చాలా ఎక్కువగా అనిపిస్తారు మనకి. అక్కడ లోకల్స్ అయితే వారణాసి 80% తెలుగు వాళ్ళ వల్లే నడుస్తుందని చెప్తారు. ఇంకా కాసేపు గంగలో స్నానం చేసి మళ్ళీ రిటర్న్ హరిశ్చంద్ర ఘాట్కి అతి బోట్లో వెళ్ళిపోయాము. హరిశ్చంద్ర ఘాట్లో కూడా శవాలను కాలుస్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మేము కాసేపు ఇంకెక్కడ కూర్చొని చూసాము. మోర్ దాన్ ఒక 1 hour అట్లే కూర్చొని చూస్తూనే ఉన్నాము అక్కడ. ఇంకా చూసి రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఆ రోజైతే ఇంకా ఏ టెంపుల్స్ విజిట్ చేయలేదు. చాలా టైర్డ్ అయిపోయిండే ఇంకా జర్నీ వల్ల. ఇంకా గంగలో స్నానం చేసేసి వచ్చి ఇంకా ఈవినింగ్ వరకు అయితే రెస్ట్ తీసుకున్నాము, లంచ్ చేసేసి. మేమున్న రూమ్కి హరిశ్చంద్ర ఘాట్ బై వాక్ వెళ్ళొచ్చు. అక్కడి నుంచి బోట్ తీసుకొని మళ్ళీ గంగా హారతి చూడడానికి వెళ్ళాము. ఈవినింగ్ ఎగ్జాక్ట్ 7 PM గంగా హారతి స్టార్ట్ చేస్తారు. వశిష్వమేధ ఘాట్లో గంగా హారతి ఇస్తుండే. మళ్ళీ బోట్ హైర్ చేసుకొని వెళ్ళాము గంగా హారతి చూడడానికి. అసలు చాలా బాగుండే. గంగా నది ఒడ్డున గంగా హారతి ఇస్తుంటే అంతమంది జనాలు, చాలా బాగుండే చూడడానికి. అయితే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ప్రతి ఒక్క హిందూ ఒక్కసారైనా కాశీ యాత్ర చేయాలంటారు కదా. మాకైతే అనుకోకుండానే ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. అసలు మేము ప్లాన్ కూడా చేసుకోలేదు. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము
గంగారతి అయిపోయాక మణికర్ణిక ఘాట్ దగ్గర దిగిపోయాము బోట్ నుంచి. హరిశ్చంద్ర ఘాట్లో కన్నా మణికర్ణిక ఘాట్లో చాలా ఎక్కువ కాలుతూనే ఉంటాయి ఎప్పటికీ శవాలు. అసలు ఒక 5-6 ఎట్ ఎ టైం చేస్తూనే ఉన్నారు. ఇంకా అది చూసేసి మేము రూమ్కి రిటర్న్ అయిపోయాము. మణికర్ణిక ఘాట్ నుంచి హరిశ్చంద్ర ఘాట్ వరకు నడుచుకుంటూ అన్ని ఘాట్లు చూస్తూ ఇంకా మా రూమ్కి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. కాశీలో మేము 9 days ఉందాం అనుకున్నాము. ఆ 9 days మేము ఏం చేసాము, ఎక్కడెక్కడ వెళ్ళాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.